పూర్వం రత్నగిరి అనే రాజ్యాన్ని పద్మనాభుడు అనే రాజుగారు పరిపాలించేవారు. రాజుగారు తన రాజ్యంలోని ప్రజలందరూ విద్యావంతులు కావాలని కోరుకునేవారు. అందుకోసం వారి రాజ్యంలో పలుచోట్ల గురుకులాలు ఏర్పాటు చేశారు. వారి రాజ్యంలోని సదానందుని గురుకులానికి రకరకాల శాస్త్రాలు చదివిన వారు రాజుగారి వద్దకు వచ్చి మహారాజు పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణులై సదానందుని గురుకులంలో ఉద్యోగులుగా చేరేవారు. ఒకసారి రాజ్యంలోని కొన్ని గ్రామాల రైతులు వారి సమస్యను రాజుగారికి వివరించడానికి కోటకు వెళ్తారు. రైతులు రాజుగారితో వారి సమస్యను ఇలా వివరిస్తారు. ప్రభు, రకరకాల కారణాలతో పంట దిగుబడి తగ్గిపోతుంది. మా బాధను పన్నులు వసూలు చేసే అధికారులు ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పటిలాగే పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు అని వారి వ్యధను రాజుగారికి చెప్పుకుంటారు. రైతుల సమస్యను విన్న రాజుగారు వారితో ఇలా చెబుతారు. మీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను మంత్రివర్యులతో చర్చించి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాను అని వారికి జవాబిచ్చి వారిని పంపిస్తారు. మరుసటి రోజు మంత్రిని పిలిచి ఇలా అడుగుతారు. మన ఆకలి తీర్చే రైతు ఇలా సమస్యతో బాధపడటం సరికాదు కదా అని మంత్రిని అడుగుతారు మహారాజు. రాజుగారి ప్రశ్నకు మంత్రి ఇలా జవాబిస్తాడు. మహారాజా, మన రాజ్యానికి వచ్చే ఆదాయం మొత్తం వ్యవసాయం మీద వేసే పన్నుల ద్వారానే. అందువలనే రైతులను అధికారులు ఒత్తిడి చేసి ఉంటారు. వారి సమస్యకు మరొక కారణం ఏమిటంటే వ్యవసాయం చేసే పద్ధతుల్లో ఎక్కువగా నష్టం రాకుండా వ్యవసాయం ఎలా చేయాలని రైతులకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు. రకరకాల శాస్త్రాలు చదివిన వారు కొలువుల్లో చేరుతున్నారు. కానీ వ్యవసాయంలోని సాధక బాధకాలపై వారికి అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు అని వారి సమస్యకు పరిష్కారంగా జవాబిస్తాడు మంత్రి. రాజుగారు మరుసటి రోజు మంత్రితో సహా సదానందుల వారి గురుకులానికి చేరుకుంటారు. రాజ్యంలోని రైతుల పరిస్థితిని వివరించి సదానందునితో ఇలా అంటారు. విద్యార్థులు ఏ శాస్త్రం చదివినా వ్యవసాయంపై కనీస అవగాహన ఉండేటట్లు విద్యాభ్యాసం జరిగితే బాగుంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో యువతరానికి వ్యవసాయం గురించి అసలు ఏ విషయాలు తెలియకుండా పోతాయి. ఇక వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి ఏదీ జరగదు. అది మరింత నష్టానికి దారి తీస్తుంది అని చెప్తారు మహారాజు. రాజుగారి మాటలు విన్న సదానందుడు ఇలా జవాబిస్తాడు. తప్పకుండా ప్రభు, మీరు చెప్పినట్లుగా ఇక మీదట గురుకులంలోని విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కలిగేలా చేస్తాము. అవసరమైతే వారిని ప్రత్యక్షంగా పొలాల్లోకి తీసుకుని వెళ్ళి వ్యవసాయం గురించి వివరించే ప్రయత్నం చేస్తాము అని జవాబిస్తాడు సదానందుడు. సదానందుని మాటలు విన్న రాజుగారు సదానందునికి నమస్కరించి రాజ్యానికి బయలుదేరతారు. సదానందుడు మరుసటి రోజు నుంచి తన వద్దకు వచ్చే విద్యార్థులకు వివిధ శాస్త్రాలతో పాటుగా వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. గురుకులంలోని విద్యార్థులు నేర్చుకున్న పాఠాలతో వ్యవసాయంలో నష్టాల్ని తగ్గించడానికి రైతులకు సహకారం అందిస్తారు. రాజ్యానికి చేరుకున్న రాజుగారు మరుసటి రోజు వ్యవసాయంపై పన్ను భారాన్ని నిషేధిస్తారు. రాజుగారి నిర్ణయానికి రైతులు ఎంతో సంతోషిస్తారు. రాజ్యంలోని సైనికులు రైతే రాజు అని నినాదాలు చేస్తారు.